ఆంధ్రప్రదేశ్కి నిఖార్సైన నిబద్ధత గల నిజాయితీ గల నాయకుడు ఎవరు? చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్. ఈ మూడిట్లో ఒక్క పేరుని కింద కామెంట్ చేయండి. వైఎస్ఆర్సీపీ వేసినటువంటి బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ అని వైసీపీ అధినేత జగన్ క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదాని, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్ట కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డేటా సెంటర్ శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్ చోరీలో చంద్రబాబుకి పీక్ పెర్ఫార్మెన్స్ వీక్ అని సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి యాడ్ ఏజెన్సీలు నడిపిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్ రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుకుందాం. వారం 10 రోజులుగా దీని గురించి ఆశ్చర్యం కలిగించే వార్తలు వింటున్నాం. రాష్ట్రంలో పాలన బాబు గాలికి వదిలేసి ఎగిరిపోయింది. ఏదో యాడ్ ఏజెన్సీ నడిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. క్రెడిట్ చోరీలో చంద్రబాబు పీక్, రాష్ట్ర పరిస్థితి ఏమో వీక్. వేరే వాళ్ళకి దక్కాల్సినటువంటి క్రెడిట్ని చోరీ చేయడంలో బాబు ఎప్పుడు ముందుంటారు. ఏపీలో 2020లో కరోనా టైంలోనే అదాని డేటా సెంటర్ ఒప్పందానికి బీజం వేశాం. 2023 మే 3న ఆ తర్వాత డేటా సెంటర్ శంకుస్థాపన కూడా చేశాం. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దీనికి కొనసాగింపుగానే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదాని, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల సమిష్ట కృషి ఇది. వైసీపీ వేసినటువంటి బీజానికి కొనసాగింపే విశాఖ గూగుల్ డేటా సెంటర్ ఇది. వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు. అందుకే కొన్ని విషయాలు ఆయన తీవ్రంగా దాస్తూ ఉంటారు. అదాని ప్రాజెక్టు విస్తరణే గూగుల్ డేటా సెంటర్. వైజాగ్లో అదాని ఇన్ఫ్రాకి చెందిన కంపెనీలే గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తున్నాయి. చంద్రబాబు మాటలు కోటలు దాటుతూ ఉంటాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రాబోతుంది. వైసీపీ వేసిన విత్తనమే ఇది. వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు. అందుకే కొన్ని విషయాలు దాస్తున్నారు. అదాని గూగుల్ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదాని ప్రాజెక్టుకి విస్తరణ గూగుల్ డేటా సెంటర్ అదాని ఇందులో 87,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. వైజాగ్లో అదాని ఇన్ఫ్రాకి చెందినటువంటి కంపెనీలే గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఐటీ సెక్రటరీ భాస్కర్కి గూగుల్ ప్రతినిధి లేఖ కూడా రాశారు. చంద్రబాబు కనీసం అదానికి కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. వైసీపీకి ఆ ఘనత దక్కుతుందని, బాబు ఆ పని చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. గూగుల్ డేటా సెంటర్ నిర్మించేది అదానినే. జగన్ సర్కార్ వల్లే డేటా సెంటర్ వచ్చిందని చెప్పలేకపోయారు. క్రెడిట్ ఇవ్వడం చంద్రబాబుకి ఇష్టం ఉండదు. బాబును చూసి గూగుల్ వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. డేటా సెంటర్తో ఉద్యోగాలు పెద్దగా రావు, కానీ ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. భవిష్యత్తులో పెద్ద మార్పులు కూడా డేటా సెంటర్ కీలకం. డేటా సెంటర్తో పెద్దగా ఉద్యోగాలు రావు కాబట్టి ఐటీ పార్కు, రిక్రియేషన్, స్కిల్ సెంటర్ పెట్టాలని ఆలోచన చేశాం. 25,000 మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ఒప్పందం కూడా చేశాం. ఎఫిషియన్సీలో చంద్రబాబు వీక్, క్రెడిట్ చోరీలో పీక్. హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బీజం వేశారు. హైదరాబాద్ అంతా తానే కట్టినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తారు. 2004, 2009లో వైఎస్ఆర్ విజయం సాధించారు. 20 ఏళ్ల పాటు బాబు హైదరాబాద్ సంబంధమే లేదు, కానీ ఈ మధ్య జరిగిన అభివృద్ధి అంతా నాదే అని చంద్రబాబు అంటారు. 2004లో వైఎస్ఆర్ ఓఆర్ఆర్ ఫేజ్ 1 మొదలు పెట్టారు. వైఎస్ఆర్ వచ్చాక హైదరాబాద్ తలరాత మారిపోయింది. పీవీ ఎక్స్ప్రెస్ హైవే కూడా నిర్మించింది వైఎస్ఆర్ అంటూ జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా తన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. తద్వారా చంద్రబాబు, నేను ఇప్పుడే వచ్చాను రంగంలోకి, ఇక మీదట కాసుకో, నేను ఖచ్చితంగా నీ మీద రకరకాలుగా పోరాటం చేస్తాను, కాసుకో చంద్రబాబు అంటూ జగన్ ఒక ఛాలెంజ్ విసిరినట్టయింది.